మామ దా అన్నం తిందు. అయ్యో మామ నువ్వు తింటామని చెప్పి నేను ఎక్కువ వండినా మళ్ళీ ఖరాబ్ అవుతుంది కావచ్చు. అయ్యో అవునా బిడ్డ, సరే నీ దగ్గరికి వచ్చి. ఏందే ఆయన ఇష్టం ఉన్న దగ్గర తింటాడు. మామ నా ఇంట్లో తిందురా, అన్నం ఎక్కువ వండినని కొత్తగా మాట్లాడుతున్నావు. ఇవాళనేమో ఎక్కర్లేని ప్రేమ చూపిస్తున్నావు. అయ్యో గట్లా కాదక్క, మామకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్లు ఎంపిన. మామ ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి రమ్మన్నా. ఎందుకక్క దానికి గంతనం ఫీల్ అవుతున్నావు? ఆపే నీ లంగ తెలివితేటలు. నీకంటే ముందుగా పుట్టిన నేను. ఇవాళ నువ్వు మామని ఎందుకు రమ్మన్నావో, కోడిగుడ్ల కూర ఎందుకు వండినావు, ఆయన ఎందుకు తినమంటున్నావో నాకు తెలియదానే. ఇవాళ మామకు పెన్షన్ వస్తుందనే కదా నీ లంగ నాటకాలు. అయ్యో ఏందక్క గట్లా అంటున్నావు? నాకేం తెలిసి ఇలా మామకి పెన్షన్ వస్తుందని. నాకు పెళ్ళి అయ్యే 4 రోజులు అవుతుంది, కొత్తగా వచ్చిందా అని. ఇంట్లో ఏం జరుగుద్దో నాకెట్లా తెలుస్తుంది? అమ్మమ్మమ్మమ్మ ఆపే నీ ఏషాలు. నీది నాలెక్క పెద్దలు కూర్చిన పెళ్ళానే, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. నీ మొగుడు ఇక్కడ విషయాలన్నీ నీ చెవులో వేసే ఉంటాడు. ఇంకేం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా? అబ్బా రజని, అంజలి ఎందుకు లొల్లి పెట్టుకుంటాను మీరు? అందరు కూడా ఏమో మామకు అన్నం పెట్టుకో లొల్లి పెట్టుకుంటా అంటే మీరేమో అన్నం పెడతానని లొల్లి పెట్టుకోబడుతుంది. నేను పోతుంది ఎక్కను ఒకటి తింటాను. అరే మామ ఏందే గంత పెద్ద మాట అంటున్నావు? సరే ఎవరింట్లో తింటేంది తీ, నువ్వు తినుడు కావాలి మాకు. పోయి దానిట్లోనే తినిపో. అర్థం చేసుకునే కూతులను అందరికి ఇస్తాడు ఆ దేవుడు, కానీ అర్థం చేసుకునే కూడలను కొంతమందికే ఇస్తాడు. బాబు తిన్నవానే? తిన్న బిడ్డ, ఇప్పుడే చేయలాడుకుంటాను. చెప్పరా బాబు, మరి పోదాం. ఇవాళ అసలే శనివారం, బ్యాంకు ఒకటే పొంటు ఉంటుంది కదా, పింఛన్ పైసలు తెచ్చుకుందాం పోయి. సరే బిడ్డ. ఏంది ఇలా మా ఇల్లు వచ్చినావు? బాబు ఈ పింఛన్ పైసలు లేవాలి కదనే, అసలే ఇలా శనివారం ఒకటే పొంటు ఉంటుంది, అందుకే చెప్పని వచ్చిన. పొద్దుగల ఏం తినకుండా పోయినావు కదా, బుక్కడంత తినిపోరాదు, వచ్చేవరకు ఇద్దాం. వచ్చినాక తింటే తీయే, బ్యాంకులో ఎంతమంది ఉర్రో. వచ్చినాక ఆ కృష్ణ పొలం దున్నాలి, ఆయనేమో ఫోన్లో మీద ఫోన్లు చేస్తాడు. బాబు రాయే. అయ్యో చెప్పడం మర్చిపోయినా, పొద్దుగలగా దుర్గయ్య బాబు వచ్చిండు పొలం దున్నమని. ఆయన లేడే, వచ్చినాక చెప్తా అని చెప్పిన. ఫోన్ చేసి మాట్లాడు. సరే నేను మాట్లాడుతుంది. తొందరరా. సరేనే. హలో ఉన్నావా? ఫోన్లో లేను, పని మీద ఉన్నా. చెప్పేమే? ఏమైంది? ఏంది అంటే ఏమైనా ఉన్నప్పుడే ఫోన్ చేస్తున్నా నేను? అమ్మాయిలు 2 సందర్భాలు మాత్రమే ఫోన్ చేస్తారు. ఒకటి కోపం ఎక్కువ వచ్చినప్పుడు, ఇంకోటి ప్రేమ ఎక్కువ వచ్చినప్పుడు. నాకు తెలిసి నీకు ఇప్పుడు కోపం వచ్చినట్టుంది, అందుకే నాకు ఫోన్ చేసినట్టున్నావు. అసలు ఏమైంది చెప్పు. అమ్మ తోడు మీ వదిన ఘోరంగా ఉంది కాదు. పొద్దుగాల మీ నాన్నకి ఇష్టం అని చెప్పి పప్పు చారు కోడిగుడ్డు అండినాక మామ ఇంటికి వచ్చి తిను అంటే మీ వదిన నుండి మీ ఇంటి ఎట్లా తింటాడు, మా ఇంట్లో తింటాడు అని అన్నది. పొట్టు పొట్టు తిట్టింది. అసలు జరిగింది ఏందో నేను చెప్పాలి నానే. మా నాన్న మా వదినోళ్ళు ఇంట్లో తినడానికి పోతే ఈరోజు మా నాన్నకు పింఛన్ వస్తుందని చెప్పేసి నువ్వు కాకా పడదామని చూసినావు. దానికి మా వదిన తిట్టింది. అసలు ఇది జరిగింది. 5 సంవత్సరాలు ప్రేమించుకున్నా, నా మీద నమ్మకమే లేదు నీకైతే. నీ మీద నమ్మకం లేకపోవడు కాదే, నువ్వు మా వదిన గురించి నాకు ఎప్పుడెట్లుంది తెలుసా? తల్లి చెడ్డదని కొడుకు చెప్పినట్టున్నది. ఆమె ఎట్లాంటిదో నాకు మొత్తం తెలుసు, అందుకే నువ్వు చెప్పేది అబద్ధం అని నాకు అర్థమైంది. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మవు. సరే కానీ ఇది చెప్పు, మీ నాన్నకి వాళ్ళ పెన్షన్ వస్తుంది కదా, ఎట్లా పంచుతాడు అసలు? వాళ్ళకి సగం మనకు సగమా? చెప్పు. సగం సగం అని ఎవరు చెప్పిరే నీకు? మొత్తం మా అన్ననే తీసుకుంటాడు కదా. ఏంది? పెన్షన్ మొత్తం మీ అన్ననే తీసుకుంటాడా? అయితే నా రోడ్డు మీదకి పోయి అడుక్కుండే. మెంటలా అనే నీకు? నువ్వు వచ్చి నెలనే అవుతుంది కదా, అందుకే నీకు తెలియదు. మా నాన్న రిటైర్డ్ అయినప్పటి నుండి ఆ పైసలు మా అన్ననే తీసుకుంటాడు. ఒకవేళ నాకు ఏదైనా అవసరం ఉంటే నేను అడిగి తీసుకుంటా. సరే వీటి గురించి మాట్లాడేంత టైం నాకు లేదు, నేను పనులున్నా. ఒర్రియకు నన్ను పెట్టాయి. అయ్యో ఆగు, ఎప్పుడొస్తున్నావు? రేపు వస్తున్నా, తెలుసుగానే నీకు. 3 రోజులు ఆడా, 4 రోజులు ఇక్కడ. సరే రేపు వస్తావు కదా, నాకేం చేయాలో తెలుసు, అది చేస్తా. రజని, సంపత్ వచ్చిండు, ఆయన కన్నవై మళ్ళా పొలం దున్న పోయేది ఉన్నది.
ఇంకా కృష్ణ అన్నది ఎన్ని ఎకరాల బిడ్డ? 4 ఎకరాలు బాపు. 4 ఎకరాలా? ఈ రోజు దున్నుడు అయితే అదే మరి ఇది చెప్పని ఓడగొట్టాలి. పప్పు జద్దు మబ్బత్తంది. అయిపోయిందా దున్నుడు? ఏడా ఇప్పుడే అత్తి. నువ్వు తిన్నావా? తిన్నా. నువ్వు కూడా తినపోయినావే? తింటా నువ్వైతే ఊరగా మబ్బత్తంది. అంజలి అన్నం తిన్నవారా? తినకుండా మా ఇంట్లో తిందా? అన్నం తీసుకురాపు. వద్దు, నేనేం అన్నం కోసం రాలే. ఆయన మా ఇంట్లో లేని అన్నం. ఏమైందిరా గట్ల మాట్లాడుతున్నావు? తమ్ముడు ఫోన్ చేసిండా? ఆయన మంచిగా ఉంటే నాకెందుకు రంది? ఏమైంది బిడ్డ? చిన్నోడు ఏమన్నా లొల్లి పెట్టిండా? ఆయన అంటే గిట్లా నేను ఎందుకు పడతా? ఇంకా పెన్షన్ పైసలు వంచితే నేను పోతా. ఏంది? ఏ విషయం ఎప్పుడు ఎక్కడ ఎట్లా కూడా తెలియదా నీకు? ఆయన ఇవరికే పొద్దుందాక పోయిపోయచ్చి ఇప్పుడే బుక్కడి తింటా అంటే పెన్షన్ వంచమంటున్నావు? నీ మొగుడు నీకేం చెప్పలేదా? చెప్పిండు, ఎందుకు చెప్పలే? ఆయన అంటే బిత్తోడు కాబట్టి సపడే కూకున్నాడు. నేను అట్లా కాదు. ఆయనకి 2 కొడుకులు కాబట్టి పెన్షన్ చేసాగా మంచాలే. ఇదేంటి మొత్తం మీరే తీసుకుండు? ఇది ఎక్కడ ఉన్నదా? ఏందే నువ్వు మాట్లాడేది? మామయ్య గవర్నమెంట్ జాబ్ నీ మోహన్కి వచ్చింది, ఆయన పెన్షన్ నా మోహన్ తీసుకుంటుండు. అందులో తప్పే ఉందే? మామయ్య గవర్నమెంట్ జాబ్ దిగిపోయిన తర్వాత నీ మొగునికి పెట్టాలంటే 7 లక్షల రూపాయలు కావాలన్నారు. ఆయన కష్టార్జితంతోనే నీ మొగునికి 7 లక్షల రూపాయలు పెట్టి జాబ్ పెట్టించిండు. ఇవాళ నీ మొగుడు జాబ్ చేస్తుండంటే నా మొగుడు పెట్టిన భిక్ష. అర్థమైందా? ఏం మాట్లాడతానే? భిక్ష గిక్ష అనుకుంటా. నా మొగుడు అది చేసిండు, నా మొగుడు ఇది చేసిండు అని మాట్లాడతాను పెద్ద మాటలు. వచ్చి నెల రోజులు కూడా కాలేదు. మన ఇంటి పద్ధతులు ఏమైనా తెలుసా? నువ్వే మెల్లగా చెప్పాల్సింది పోయి నువ్వే ఎట్లా పడితే అట్లే మాట్లాడితే ఏమనుకుంటావు చెప్పు? దాని మాటలేం పట్టించుకోకు అంజలి, అది గట్లలే మాట్లాడుతుంది. రేపు తమ్ముడు వచ్చినాక మాట్లాడదాం, నువ్వు ఇంటికోరా. అంజలి, అప్పుడు నేను అన్న మాటలకు బాధపడుతున్నావా అనే? నేను అట్లా మాట్లాడినందుకు నన్ను క్షమించే. నీకు ఇక్కడ విషయాలు తెలుసో తెలియదో అని మామయ్య నన్ను తీసుకొని వచ్చిండు. చూడమ్మా, నీకు తెలిసినంత మట్టుకు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే, కానీ ఒక్క తల్లి బిడ్డలు మాత్రం కాదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా మొదటి భార్యకు పిల్లలు పుట్టలే. అప్పుడే రెండో ఆమె తీసుకొచ్చుకున్నా. ఆమెకు పుట్టిన పిల్లలే సంపద. తర్వాత నా మొదటి భార్యకు దేవుని దయ వలన ఆమెకు సంతానం కలిగింది. అతనే పవన్. మామయ్యకు ఇంకో ఆమెతో సంబంధం ఉందని తెలిసి అత్తమ్మ తట్టుకోలేక చనిపోయింది. అప్పటి నుంచి పవను సంపత్ వాళ్ళ అమ్మ దగ్గరనే విరిగిండు. చిన్నప్పటి నుంచి పవను సంపత్ ఎప్పుడు గొడవపడి కొట్టుకునేవారు. నేను వచ్చిన తర్వాత ఆ గొడవ కాకుండా చూసుకునేదాన్ని. ఇప్పుడు కూడా నీ వల్ల మళ్ళీ ఆ గొడవలు అవుతాయో ఏమో అని మామయ్య ఈ విషయం అంతా నీకు చెప్పి గొడవ కాకుండా చూసుకోమని చెప్పడానికే ఇదంతా మాట్లాడుతుంది. ఓహో, అంటే ఉంచుకున్న దానికి పుట్టినాడా నీ మొగుడు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా మా పైసలు మాకు ఇవ్వాల్సిందే. రేపు వస్తాడు కదా, రేపు వచ్చినాక మాట్లాడతా. ఇన్ని రోజులు అమ్మాయి కొన్ని వేసి ఆడుకున్నారా? అట్లా కాదే, ఇప్పటికే వాళ్ళు కొట్టుకు చేస్తారు. వాళ్ళని ఆపే బాధ్యత మనది. నువ్వు వాళ్ళని కలపకపోయినా మంచిదే, కానీ వాళ్ళ మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి. ఏహే ఆపు, రేపు నా కట్టమత్త నువ్వు పైసలు ఇస్తావా, నీ కట్టమత్త నేను పైసలు ఇస్తానా? ఎవరి సంసారం వారిది. ఇప్పుడు చప్పుడేక నా ఇంట్లోకి వెళ్ళి నడవండి. రేపు నా మూడు వచ్చినాక నేను వచ్చి మాట్లాడతా. నడవండి. అగో వచ్చినావా? వచ్చినా కానీ చెప్పే నీ లోలేంది? ఊకే ఫోన్ చేస్తే ఆడ పని చేయాలా, నీతో ఫోన్ మాట్లాడాలా? ఎప్పుడు ఫోన్ చేసినా మీ వదిన అట్లా అంది, మీ వదిన ఇట్లా అంది అని చెప్పేసి మాట్లాడతావు. ఏంది నీ ఎప్పుడు నీ బాధ ఏంది? అట్లా కాదురా, ఇన్ని రోజులు అంటే నువ్వు ఒక్కడే కాబట్టి ఏం చేసినా నడిచింది. ఇప్పుడు మన ఇద్దరం కదా, ఆలోచించి చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావే చెప్పు. అట్లా కాదురా, ఉంచుకున్న దానికి పుట్టిన కొడుకే అంత హుషారుంటే పెళ్లి చేసుకున్నానికి పుట్టిన కొడుకువే నువ్వెంత హుషారు ఉండాలి చెప్పు? నువ్వు రానప్పుడు నేను కూడా మస్తు లొల్లి పెట్టుకున్నానే, కానీ మా వదిన వచ్చి అట్లా కాదు ఇట్లా కాదని నాకు నచ్చే చెప్పింది. అందుకే సప్పుడేకున్నా. సరే, ఇన్ని రోజులు అంటే ఊరుకున్నావు, ఎందుకంటే నీకు పెళ్ళి కాలేదు కాబట్టి. ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, పెళ్ళాం వచ్చింది, రేపు పిల్లలు పుడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది? అవునే, నువ్వన్నది కూడా కరెక్టే. కానీ మా నాన్న గవర్నమెంట్ జాబ్ నాకు వచ్చింది,
మా నాన్న పింఛన్ పైసలు మా అన్న తీసుకుంటుండు, దాంట్లో తప్పేముందే? ఒరే పిచ్చోడా, నువ్వు చదువుకున్నావు కాబట్టి నీకు డిగ్రీ ఉంది కాబట్టి నీకు ఈ జాబ్ ఇచ్చిండు. అదే మీ అన్న చదువుకొని మీ అన్నకి డిగ్రీ ఉంటే నీకు ఈ జాబ్ ఇష్టోడా? నేను పట్టించుకుంటాడు కాదు. వామ్మో, అవునే, ఇది నేను అస్సలు ఆలోచించలేదు. మా నాన్న పేరు మీద ఇంకా 3 ఎకరాలు ఆస్తుంది, అది కూడా వానికి రాసిచ్చేటట్టున్నాడు. మరి నువ్వు పిచ్చోడే కాబట్టి నీకు జాబ్ ఇచ్చినా కదరా, అన్నకి 3 ఎకరాలు ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావు. నీకు ఇంత చిన్న జాబ్ ఇచ్చి మీ అన్నకు అన్ని కోట్ల ఆస్తులు ఇస్తున్నారు. అందుకే ఒక్కసారి ఆలోచించు, నువ్వెంత సంపాదించినా ఈ 3 ఎకరాలు సంపాదించగలుగుతామా? అవునే అంజలి, నువ్వు చెప్తా అంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మకి పుట్టినాడువి కాబట్టి అన్ని హక్కులు నీకే ఉంటాయి. ఆయనే ఉంచుకున్న అమ్మకి పుట్టినాడు, ఆయనకి ఏం హక్కులు ఉండవు. కాబట్టి మనకు రావాల్సింది మనం అడిగి తీసుకుందాం. అరే బిడ్డ, ఎప్పుడు వచ్చినావురా? అంత మంచిదేనా? ఇవన్నీ కాదు బాపు, ఈ నెల నుండి నీ పింఛన్ పైసలు మొత్తం నాకే ఇవ్వాలి. అట్లనే నీ పేరు మీద ఉన్న 3 ఎకరాలు కూడా నా పేరు మీద రాయాలి. నేను అనుకున్నా, ఆయన అచ్చుడితోనే ఆయనకు అన్ని ఎక్కించి చెప్పింది వీడికి తీసుకొచ్చింది, అందుకే ఆయన రెచ్చిపోతుండు. నువ్వు అట్లా ఆగే రజని. అరే తమ్ముడు, నాన్న పెన్షన్ డబ్బులలో నీకు 1 రూపాయి కూడా రాదు. అట్లనే 3 ఎకరాలలో అత్తగుంట కూడా రాదు. నీ పిల్లలు తీసుకొచ్చినా వాళ్ళ అయ్యమ్మని తీసుకొచ్చినా ఈ ఇంటికి నీ ఇంట్లోకి 1 రూపాయి కూడా రాదు చెప్తానా. అరే, ఉంచుకున్న దానికి పుట్టిన నీకే అంతుంటే పెళ్లి చేసుకున్న దానికి పుట్టిన నాకెంత ఉండాలా? అరే నీకు బుద్ధి నాదిరా? ఇంటికి వచ్చినోడు అందరు ఎట్లున్నారని అడగాలి కానీ ఈ హాస్టల్లో లేదురా. వాడు ఏమంటాడు విన్నావా? సరే నువ్వు ఊకోరా. అరే నువ్వు ముందు ఇంటికి వారా, నేను ఉంటే రేపు మాట్లాడతా. నువ్వు నాడు ఇంటికి నాడు పో. డ్రామా వీని తీసుకొని ఇంటికి వెళ్ళు. ఇదంతా నువ్వు ఏమట్టే. నేనేం చేయాలి బిడ్డ? అందరి ఇళ్ళలో ఈ సమస్య ఉన్నది అనుకున్నా కానీ నా ఇంట్లోనే ఈ సమస్య జరుగుతుందని నేను ఏనాడు ఊహించలే. ఇది నా దురదృష్టం కావచ్చు. మామయ్య, నువ్వేం బాధపడకే. ఒకవేళ మాకంటే ఎక్కువ మరిదికి భూమి ఎక్కువ ఇచ్చినా కూడా నేనేం అనుకోనే. సంపత్కు నేను నా చెప్తా, అంతేగాని నువ్వు ఇట్లా ఆలోచించుకుంటా బాధపడి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకే. కోడళ్ళు కూతుళ్ళ లెక్క నా గురించి ఆలోచిస్తుంటే కొడుకులు అల్లుళ్ళ లెక్క ఆస్తి కోసం కొట్లాడతాను. ఏం చేయాలి బిడ్డ? నాన్న, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇన్ని రోజులు నీ తర్వాత ఇంటి బాధ్యత నేనే తీసుకున్నా. వాని చదువు కోసం నా చదువు బంద్ చేసిన. అట్లా కూడా ఎప్పుడు నేను ఏమనుకోలేదు. ఇంటి పనులన్నీ మీదేసుకొని చేసిన, పొలం పనులు చేసుకున్నా, ఇటు ఇంట్లోకి చూసుకున్నా. వాడిని ఇంత చదివిపించినావు, వానికి చదువు ఉందని నీ నౌకరి కూడా వానికి ఇప్పించినావు. వాడి నౌకరి ఉందని ఊళ్ళో మంచి పేరున్నది. నౌకరి వానికే ఇచ్చి, భూములు జాగలు ఆనికే ఇచ్చి, నీ పెన్షన్ పైసలు ఆనికే ఇచ్చినాక నన్ను ఎట్లా బతుకుమంటావే? ఒకసారి నువ్వే ఆలోచించుకోయే. ఇగో మామయ్య, మా ఆయనకు ఉద్యోగం ఇచ్చారు కదా అని చెప్పి ఆస్తి మొత్తం వాళ్ళకే ఇచ్చారు. ఇలా రేపు గవర్నమెంట్ జాబ్తోని ఏం సంపాదిస్తున్నారని చెప్పు. మీరే చూడండి, ఏమైనా సంపాదించిండ్రా? సంపాదించింది 3 ఎకరాలు, అది కూడా మీ నాన్న ఇచ్చిందే. అందుకే గవర్నమెంట్ జాబ్తోని మేమేం సంపాదించుకోలేము. అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇగో నాన్న, నీకు అమ్మ మీద ఏమాత్రం ఇష్టం గౌరవం ఉన్నా ఆస్తి మొత్తం నాకే రాయాలి. నీ పెన్షన్ పైసలు కూడా మొత్తం నాకే రా. నువ్వు చచ్చేదాకా నేను చేస్తానే నిన్ను. దాని గురించి నువ్వు అసలు బాధపడకు, అర్థమైందా? నువ్వు గిట్టా నీ ఆస్తి మొత్తం వానికి రాసిచ్చినావు అనుకో, అమ్మ ఆత్మ ఎప్పటికీ శాంతించదు, గుర్తుపెట్టుకో.
ఏం లేదు బిడ్డ, నీకు గవర్నమెంట్ నౌకరు ఉంది, నువ్వు ఎట్లా కాపాడుకుంటావో ఎట్లా సంపాదించుకుంటావో నీ ఇష్టం. కానీ నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు నా పెద్ద కొడుకు ఇస్తాను. నీకు అవసరం ఉన్నప్పుడల్లా వాడిని అడకచ్చుకుంటాను. కానీ ఇప్పుడు నీకు కొత్తగా పెళ్ళయింది, నీకు కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి అందువల్ల మీకు ఏం చెప్తానంటే, నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు మీకు శిరసగా ఇద్దామని నిర్ణయించుకున్నాను. ఇక 3 ఎకరాల సంగతి అంటారా, వీడికి 3 ఎకరాలు ఇస్తే నీ కోపం, నీకు 3 ఎకరాలు ఇస్తే వీడికి కోపం. కాబట్టి నన్ను ఎవరైతే 6 నెలలు మంచిగా చూసుకుంటారో, నాకు తిండి పెడతారో వాళ్ళకే 3 ఎకరాలు రాసిస్తా. ఆగో ఇదెక్కడనే మావయ్య, అంటే ఇన్ని రోజులు మేము మంచిగా చూసుకోలేదా నిన్ను? చిన్నప్పటి నుంచి నా మొగుడు గొడ్డు కష్టపడ్డాడు. నువ్వు చేసుకున్న భార్యకు ఉట్టలేదని ఆయన పనుని పెంచినట్టు పెంచినావు. నీకు ముందు తెలియదా మావయ్య, డిగ్రీ చదువుకుంటేనే జాబ్కి అర్హత అని? మరి నేను ఎందుకు చదివేయలే? నువ్వు చేసుకున్న భార్య కొడుకు కదా అని పవన్ ఎందుకు చదివించినావు? చెప్పు మావయ్య, అంటే ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే కదా? అవునయ్యా, మీ నాన్న నౌకరు అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు నువ్వు ఖాళీగానే ఉన్నావు. నీకు 7 లక్షల రూపాయలు కడితే కానీ నువ్వు జాబ్కి ఎక్కావు. అప్పుడు మీ అన్నయ్య ఆడిడ కష్టపడి ఆయన కష్టంతో 7 లక్షల రూపాయలు తీసుకొచ్చి నీకు జాబ్ పెట్టించిండు. అదంతా మర్చిపోయినావా? అవును, మావయ్య పెన్షన్ చేసా మంచుతా అంటాడు, పంచని దానికి ఒప్పుకుంటా. కానీ 3 ఎకరాల భూమి కూడా కావాలంటే ఎట్లిస్తారు చెప్పు? నీకు జాబ్ ఉంది, ఇవ్వాలి కాకపోతే రేపైనా నువ్వు లోన్ పెట్టుకుని 3 ఎకరాలు కాకపోతే 30 ఎకరాలు కొనుక్కుంటావు. మాకు ఎవరు నమ్ముతారు? బ్యాంకులు నమ్ముతారా? మీ అన్న ఏమన్నా చదువుకున్నాడా? ఏం చూసి మాకు భూమి ఇస్తారు చెప్పు? 3 ఎకరాలు కాదు కదా, మేము 3 గుంటలు కూడా మేము విడిచిపెట్టాం. ఇది న్యాయం కాదు అట్లా తీసుకున్నాడు కూడా. ఇదిగో ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం కాదు, అంత ఆయన ఇష్టం. ఇదిగో మామ, ఇద్దరికి నచ్చినట్టు నిర్ణయం తీసుకో, లేదంటే నా ఇంటికి నువ్వు రాకు, నీ ఇంటికి నేను రాను, నీ ఆస్తి వద్దు, ఏదొద్దు. ఏయ్, నిన్నాక మొన్న వచ్చిన నీకే అంతుంటే 5 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నాకెంత రూబాబు ఉండాలే? ఇగో మామయ్య, న్యాయం ఎటుంటే అటు మాట్లాడు కాదు, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది న్యాయం మాదికే ఉందని. 3 ఎకరాల భూమి మాకే పట్టయ్యాయి, లేదంటే నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ బతకాలనుకుంటావో అక్కడ బతుకు. నీ అభిప్రాయం నువ్వు చెప్పినావు, ఇక నేను నా అభిప్రాయం చెప్తా, మీరు వినుండి. నేను మీ ఇంటికి రాను, మీరు భూ పెట్టుకుని నా పిచ్చిన డబ్బులు నేనే తింటాను, నేను ఎవ్వరికి ఇయ్య, నేను నా ఇష్టం నటు చేసుకుంటా. నేను పోలీ ఏంది పింఛన్ పైసలు ఇయ్యవా? అంటే నువ్వు ఒక్కరు ఉంటా అని చెప్పేసి మేము పోయినాక ఆ పింఛన్ పైసలు ఆ ఉంచుకున్నాడు పుట్టినదానికి ఇస్తావా? మళ్ళీ అంటే ఎవరో నన్ను నా భర్త గల్లనే పడతావా? నా మొగుడిని కొడతావా? నీకు ఎంత ధైర్యమే? నా భార్యను ఇది ఏం కొట్టుకుంటురా? నువ్వు సబ్జెక్ట్ మారాడు కానీ హాయ్ అందరికీ నమస్తే, నేను మీ రజని. ఎస్బీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్తో మేము ముందుకు వస్తున్నాం. సో మీరందరూ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. బాయ్.